వాడుకోవాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాము. అండ్ మనకు ఏమైనా డౌట్స్ వస్తే ఎలా అడగాలి, ఇంకేమన్నా ఏమైనా కానీ ఎనీథింగ్ ఎలా అడగాలి ఏంటి దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే చాట్ జీపీటీ వచ్చేసింది. నేను ఎందుకంటే ఐ జస్ట్ ప్రూవ్ దట్ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, చాట్ జీపీటీ వచ్చేసింది, డెవలపర్ ఉద్యోగాలు లేవా ఇక ఉండవు అనేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే చాట్ జీపీటీలో ఏంటి అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. అది ఏంటి అంటే బేసిక్ థింగ్స్ వరకే ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు పైథాన్ సంబంధించిన లేకపోతే సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామంటే దానికి తగ్గట్టు ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన రెజ్యూమ్ ప్రిపరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇమ్మీడియట్ గా మొత్తం అది ఇచ్చేస్తుంది. అండ్ ఒక ఫామ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కొంచెం కోడ్ అనేది ఇచ్చేస్తుంది చాట్ జీపీటీ. కానీ మన రిక్వైర్మెంట్ తగ్గట్టు దాని మోడిఫికేషన్స్ మన దాంట్లో ఇక్కడ అప్లై చేసినప్పుడు కానివ్వండి, ఇక్కడ ఆ కోడ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఏంటంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్, లాట్ ఆఫ్ ఎర్రర్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే వీటన్నిటిని డెవలపర్ మెయిన్ రోల్ ఇస్ నాట్ టు డెవలప్ ఏ కోడ్. అండ్ బట్ ఏంటి అంటే డెవలపర్ రోల్ అంటే డెవలప్ చేస్తే అయిపోతుంది. మెయిన్ రోల్ ఏంటి అంటే కోడ్ రాయడం అనేది డెవలపర్ రోల్ కాదు. బగ్స్ లేకుండా, ఇష్యూ లేకుండా ఒక ప్రోగ్రామ్ రన్ చేయడం అనేది ఇక్కడ డెవలపర్ రోల్ అనేది. ఒక డెవలపర్ అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారు, ఒక బగ్ వచ్చింది, లేకపోతే ఒక డెవలపర్ అంటే కోడ్ రాసేవాడే డెవలపరు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. డెవలపర్ అంటే ఎవడు? కోడ్ రాసి రైట్ కోడ్ రాసి బగ్స్ లేకుండా ప్రోగ్రామ్ ని ఆ టాస్క్ ని 100% ఫినిష్ చేయాలి. మెయిన్ గా బగ్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అక్కడ తీసుకొస్తాం కోడ్ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాం అయిపోతుంది అంటే డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. అలా ఏం ఉండదండి.